హాయ్ అండి, నేను భాస్కర్ని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కక్ష సాధింపు రాజకీయం అనేది మేము చెయ్యము, మాకు ఎవరిపైన ఎటువంటి కక్షలు లేవు, పగలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయాలనేవి లేవు. రాజకీయ పరంగే కానీ వ్యక్తిగతంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా మంచి స్నేహితులు. అంతేగాని మాకు వ్యక్తిగతంగా ఆయన పైన ఎటువంటి కక్ష ఎప్పటికైనా కానీ ఎటువంటి కక్ష అనేది లేదు అని ఆయన ఒక మీటింగ్లో కార్యకర్తలు ఆయన నాయకులు ఉన్న మీటింగ్లో ఎటువంటి కక్ష సాధింపులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఆయన పార్టీలో నాయకుల పైనే కానీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల పైనే కానీ ఎటువంటి కక్ష సాధింపులు అనేవి లేవు అని చెప్పి గట్టిగా చెప్పింది. ఎందుకంటే కొంతమంది కార్యకర్తలు ఇంతకుముందు జరిగిన కొన్ని గొడవల కారణంగా కార్యకర్తలు ఎక్కడైనా వెళ్ళి ఏదన్నా సందర్భాల బట్టి గొడవలు ఏమన్నా పెట్టుకుంటారేమని చెప్పి దాడులు ఏమన్నా జరుగుతాయని చెప్పి ముందాలే ఆయన కార్యకర్తలకు ఆయన ఎటువంటి కక్ష సాధింపులు అనేవి ఉండకూడదు, వారిపైన కానీ వారి కార్యకర్తలపైన కానీ వారి నాయకులపైన కానీ ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు. మన ముందు ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత అనేది ఉంది. పెద్ద బాధ్యత అంటే ఇప్పుడు చాలా బాధ్యత ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినాయే కానీ పోలవరం ప్రాజెక్టు గురించే కానీ అట్లాగే రాజధాని గురించే కానీ వాళ్ళు ఏవైతే ఇవి జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏవైతే ఇవి జరగలేదని చెప్పారో మొత్తం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అనేది చేసి పెట్టారు. సరే, సో ఎందుకు చెప్తున్నానంటే కక్ష సాధింపులు అనేవి లేవు అని చెప్పిన అతి కొద్ది గంటల్లోనే పేర్ని నాని గారి ఇంటిపైన తీవ్రమైన రాళ్ల దాడి అనేది జరిగింది. అంటే ఎంతమందో మనకి ఒక సంఖ్య అనేది తెలియదు కానీ మ్యాక్సిమం ఒక 60-70 నుంచి 100 మంది దాకా ఉండొచ్చు. అంతమంది వచ్చి రాళ్ల దాడి అనేది వర్షం కురిసినట్టే కురిసిందనమాట. కర్మజాలక ఏమైనా పేర్ని నాని గారి పైనైనా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులపైనైనా లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఏమైనా పొరపాటున ఏమైనా రాళ్ళు తగిలి ఏమైనా దెబ్బలు తగిలితే అది ఎవరికైనా లాభం ఉందా? తప్పు ఎవరు చేసినా తప్పే. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళే కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళే కావచ్చు, ఎవరైనా చేయటం దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇప్పుడు పేర్ని నాని గారి పైన రాళ్ళ దాడి జరిగితే ఇప్పుడు రేపు పొద్దుటిలో ఆ నాయకులు బయటికి రావాలంటే భయం వేస్తుంది, సెక్యూరిటీ లేకుండా రావాలన్నా కానీ భయం వేస్తుంది. అంటే మనం చేసింది ఇది తప్పు కాదు అని మనం సమర్థించుకుంటే మరి వాళ్ళు చేసింది కూడా తప్పు కాదని కూడా వాళ్ళు సమర్థించుకోవచ్చు. ఇంతకుముందు వాళ్ళు ఏ తప్పులు చేశారో అయ్యే తప్పులు మనం చేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఏమైతే తప్పులు చేశారో ఆ తప్పులు అనేది ఎత్తి చూపించి తప్పు అనుకున్నప్పుడు మరి యువతల వాళ్ళు చేసిన తప్పు కూడా తప్పే కదా. అధికారం పార్టీ అనేది వైసీపీ పార్టీ అనేది అధికారం కోల్పోయి 24 గంటలు తిరక్కముందే పేర్ని నాని గారి ఇంటిపైన రాళ్ల దాడి జరిగితే అది నా కర్మజాలక ఎవరిపైనైనా అకస్మాత్తుగా ఒక ఆయువు పట్టునేమన్నా రాయి తగిలితే వాళ్ళ కుటుంబానికి ఎవరికేమైనా అయితే బాధ్యులు ఎవరు? ఇది ఎవరు చేసినా కానీ తప్పే. తప్పని చెప్పకపోతే ఆ తప్పుని ప్రోత్సహించినట్టు లెక్క. సో నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాకు కక్ష సాధింపులు ఎవరిపైన లేవు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మా స్నేహితుడు లాంటి వాడు. పర్సనల్గా మాకు ఎటువంటి గొడవలైతే లేవు. రాజకీయ పరంగా మాత్రం వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మేము ఇది తప్పని చెప్పామే తప్ప వ్యక్తిగతంగా తప్పులు లేవని వ్యక్తిగతంగా మాత్రం ఇటువంటి కక్షలు లేవని 24 గంటలు తిరక్కముందే రాళ్ల దాడి జరిగితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా లేదా ప్రతిపక్షం నుంచి కోల్పోయినా రేపు పొద్దుటిలో అసెంబ్లీకి రావాలన్నా ఎవరైనా తప్పులు చేస్తే ఇది తప్పు అని పెట్టాలన్నా ఒక్కొక్క నాయకులు ఎవరైనా రావాలంటే వర్షం కురిసినట్టుగా రాళ్ళు కురుస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా వస్తారు? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం గురించి వాళ్ళు ఏదో మాట్లాడదామని వెళ్తే ఇక్కడ రాళ్ల దాడి జరగడం, ఇక్కడ పేర్ని నాని గారి ఇంటిపైన రాళ్ల దాడి జరగడం, ఏమైనా అదృష్టం బాగలేక ఎవరికైనా బలమైన దెబ్బ తగిలితే దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి దీన్ని మాత్రం ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం.
మనం ఇప్పుడు జనసేన పార్టీ మీద అలాగే తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత అనేది ఉంది. ఒక ప్రజలనేది వాళ్ళని నమ్మి ఒక బాధ్యత అనేది ఒప్పచెప్పారు. వాళ్ళ బాధ్యత అనేది ఇప్పుడు వాళ్ళు గెలిచారు. మంచి మెజార్టీతోనొచ్చింది. ప్రజలు తీర్పిచ్చారు. వైసీపీ పార్టీని ఇక వద్దు, సెలవు తీసుకోండి అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించారు. ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న దానికన్నా ఇప్పుడు వాళ్ళకి మరింత బాధ్యత అనేది పెరిగింది. ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, ఇటు పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయాలి, అలాగే మన రాజధానిని నిర్మించుకోవాలి. ఇలా పెద్ద పెద్ద సమస్యలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు అనేవి వాళ్ళు అధిగమించాలంటే ప్రజలు, కార్యకర్తలు, అట్లాగే నాయకులు సపోర్ట్ చేయాలి. వీళ్ళే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని కూడా వాళ్ళు కూడా జనాలు తిరిగేటట్టు చేయాలి. కానీ వాళ్ళ ఇంటి మీద మేము రాళ్ళ దాడి చేస్తాం, వాళ్ళు కనబడితే మేము కొడతాం, వాళ్ళని మేము బయటికి రానియం అలాంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు కాబట్టే ఇంతకుముందు వైసీపీ పార్టీ కొన్ని తప్పులు చేయటం వల్ల ఆ తప్పుల్ని తెలుసుకుంటారని చెప్పి వాళ్ళను ఓడించారు ప్రజలు. మరి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు చేశారో, తర్వాత జనసేన కార్యకర్తలు చేశారో, లేదా కలిపి చేశారో, లేదా వాళ్ళు కాకుండా ఎవరైనా కుట్ర పొందొకళ్ళు ఇలా చేపించారో అనేది ఇంకా తెలియదు. కానీ ఇలా చేపిస్తే రేపు వాళ్ళని ఏ విధంగా అయితే ప్రజలు నమ్మలేదో మరి అదే దారిలో మనం నడిస్తే రేపు పొద్దుటీలు ముందల అధికారంలోకి వచ్చింది పార్టీ, కానీ వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయనియండి, వాళ్ళ చేతికి పగ్గాలనేది ఒప్పచెప్పనియండి. మేము వాళ్ళని కొడతాం, తిడతాం, వాళ్ళని మన దారిలెమ్మటి వెళ్తామంటే వాళ్ళని మేము గేదుతాం, కర్రలతో కొడతాం అనేది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అయితే కాదు. ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎవరికి దెబ్బలు తగిలినా, ఎవరు ఇబ్బంది పడ్డా అది ప్రజలు ఒక వైపు నుంచి చూస్తూనే ఉంటారు. కాబట్టి ఇదంతా గమనించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కక్ష సాధింపులు వద్దు, తొందరపడి ఒకరిని ఏమనొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఫ్రెండ్ లాంటి వాడు, మా ఫ్రెండే, కానీ వ్యక్తిగతంగా అతని మీద ఎటువంటి మాకు కోపాలు లేవు అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా చేస్తే మీ నాయకులకి వాళ్ళకి చెడ్డ పేరు అయితే తేవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, అధికారం పార్టీ చేసినా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేసినా, ఇప్పటికే వాళ్ళు అధికారం కోల్పోయి చాలా వరకు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే నిజం చెప్పుకోవాలంటే చాలా వరకు వాళ్ళకి గుండెల్లో బాధ ఉంటుంది. పుండు మీద కారం జల్లినట్టుగా వాళ్ళకి అధికారం కోల్పోయి వాడిపోయి మేము ఇంత మంచి చేసినా కానీ మమ్మల్ని ఈ విధంగా ప్రజలు చీత్కరించారంటే అని చెప్పి వాళ్ళు అనుకునే టైంలోనే ఇలా జరిగితే రేపొద్దుటీలు మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నన్ను వాళ్ళు చేపించారు, వీళ్ళు చేపించారు, మేము బయటికి తిరగొద్దా, మేము ప్రజానాయకులం కాదా అంటే మళ్ళీ ఇక్కడ చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి సంయమనం పాటించండి, ఎవరిపైన దాడిని చేయకూడదండి, అది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యంలో అందరూ మనం ముందర మనుషులమని గ్రహించండి. కాబట్టి ఇటువంటి ప్రతిదాడులకు చేయొద్దని చెప్తూ ఈ వీడియో కేవలం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి అందరూ మనం ఒకటే, మనం ముందర మనుషులం కాబట్టి ఇటువంటి దాడులు అనేది ఎవరు చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చేయాల్సి వచ్చింది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.